మా పరువు తీమాకు దగ్గరికి వెళ్ళరా బాబు, దగ్గరికి వెళ్ళు. సరే సరే వెళ్ళరా, కొంచెం క్లోజ్, కొంచెం దగ్గరికి వెళ్ళరా. అరే బాబు కాస్త నవ్వరా. సార్ కొంచెం క్లోజ్. ఒరే బామర్ది, పెళ్లి కూతురంటే సిగ్గుపడుతుంది గాని నువ్వెందుకురా పెళ్లి కూతురులా సిగ్గుపడతావు? దగ్గరికి జరగరా. ఏ బావా ఎందుకని సిగ్గుపడతావు? దగ్గరికి జరుగు, కొంచెం దగ్గరగా జరగరా. వెళ్ళరా. అక్క కాస్త నవ్వు. సార్ కాస్త దగ్గరగా నిలబడండి. ఇంకాస్త దగ్గరగా జరగండి మేడం. దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి, ఇంకొంచెం దగ్గరికి సార్. వెనక చేతులు తీసేయండి సార్. ఇంకొంచెం దగ్గరే సార్. ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా జరగండి మేడం. సార్ ఓకే సార్, రెడీ సార్. స్మైల్. సార్ మేడం గారి మీద కొంచెం చేసి నిలబడండి. ఒరే బామర్ది, కాస్త దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేసి మంచి పోసి పెట్టి నిలబడరా. ఏంట్రీ వీడు ఇంతలా ఆలోచిస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదురా బాబు. అన్నయ్య వదిన భుజం మీద చెయ్యి వెయ్యి. అన్నయ్య బామర్ది, మా పరువు తీయమాకరా, భుజం మీద చేయి వేయి. వెయ్యిరా. రెడీనా సార్? రెండో చేయి కూడా ఏంటి సార్? రెడీ సార్. సార్ కొంచెం దగ్గర జరగండి సార్. సార్ కొంచెం దగ్గరగా జరగండి సార్. రెడీ రెడీ, ఇంకొంచెం రండి సార్. సార్ ఆ కోట్ తీసి మేడంకి ఇవ్వండి సార్.
చూసావా వదినా, నా కూతురి ఎంత సంతోషంగా ఉందో. దాని మొహంలో ఈ సంతోషం చూడాలని నేను ఎన్ని సంవత్సరాలు పోరాడాను. నా కూతురు అల్లుడితో ఫోటోలు తీయించుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా వదినా. చాలా సంతోషంగా ఉంది. అవును వరలక్ష్మి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రా వరలక్ష్మి. ఏం జయంతి, అప్పుడే పెళ్ళైపోయి కూతురు అల్లుడు జోడుగా నిలబడ్డారని సంతోషంతో పులకరించిపోతూ మీ అత్తగారు ఆనంద బాష్పాలు రాలుస్తూ వెళ్ళిందేంటి? అలాంటిదేమీ లేదమ్మా. ఈ ఆనందమంతా రేపు తెల్లారే వరకే. నందిని వచ్చి ఈ పెళ్లి చెడగొట్టిన తర్వాత మా అత్తగారికి ఆనంద బాష్పాలు కాదమ్మా, రక్త కన్నీరు. నిజమే. రామ్మా వెళ్దాం. నా విషయం నేను ఒప్పుకున్నాను కదా. నేను చెప్పాను కదా, కావాలంటే వీడిని అడగండి. రే నువ్వు చెప్తుంది నిజమేరా? ఆ రోజు ఈడుకు కూడా చెప్పాను. అవును. ఏంట్రా అందరూ తిరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు? వెళ్ళి భోజనాలు చేయండి. రండి అన్న, ఇల్లు భోజనాలు చేద్దాం. అరే మీరు వెళ్ళండి రా. సరే అన్న. రే అన్న, వాళ్ళు తర్వాత భోజనం చేస్తారు గాని ముందు మీరెళ్ళి అక్కడ మన వాళ్ళందరికీ అన్ని అందుతున్నా లేదో చూసిరండి. సరే అన్న. ఏంట్రా బావా, ఏంటి నాటకాలు ఆడుతున్నావు? నాటకాలేంట్రా? లేకపోతే ఏమిటి బావా, నీ పెళ్ళిలో మేమేదో ఎంజాయ్ చేయాలని పెద్ద ప్లాన్ వేసుకుని వస్తే నువ్వేమో భోంచేద్దారా అని చెప్పగా పిలుస్తావా? ఏంటి బావా, పార్టీ గిట్టి ఏం లేదా? అంటే నాకు అలాంటివేమీ తెలీదురా. అంటే మ్యాటర్ ఏం లేదా బావా? రేయ్ తెలీదు అన్నాను గాని మ్యాటర్ లేదు అన్నానా? అన్నీ ఉన్నాయి. వాసుగాడు అరేంజ్ చేస్తున్నాడు రా. అబ్బా సూపర్ గా చెప్పాడ్రా బావా. రేయ్ నేను చెప్పలేదు గోపికి మందు అలవాటు లేకపోయినా అన్ని పక్కగా ఏర్పాటు చేస్తాడని? వీళ్ళెక్కడున్నారు? ఇక్కడే ఎక్కడో ఉండాలే. రే మరి మిక్సింగ్ కి సోడాలు? ఏ కావ్య, ఇట్రా ఇట్రా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇది నా రెండో కూతురు కావ్య. నమస్తే ఆంటీ. అది నా చిన్న కూతురు ప్రియ. నమస్కారం అండి. నమస్తే. మా కావ్య ఉద్యోగం చేస్తోంది, మా ప్రియ చదువుకుంటోంది. వీరు టీచర్ మాలతి గారు, నాకు బాగా తెలిసిన ఆవిడ. బావా ఎవర్రా వాళ్ళు? ఎవర్రా ఫిగర్స్? అవునరా, ఇందాక ఫోటోలు తీస్తున్నప్పుడు చూసానురా, కత్తిలా ఉన్నారా ఫిగర్స్. అబ్బా సూపర్ రా. రేయ్ ఆవిడ వింటే అసహ్యంగా ఉంటుంది. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? పెళ్లి కూతురు చెల్లెళ్ళు. అది మ్యాటర్. వాళ్ళిద్దరూ నీ ముద్దుల మరదళ్ళు అన్నమాట. అవునరా. మీరు భోంచేద్దరు గాని పదండి. అలాగే. కావ్య, ఇంకా భోంచేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళు. సరే అమ్మా. రండి పదగా. రేయ్ వాళ్ళు వస్తున్నారు, పిచ్చి వేషాలు ఏం వేయకండి, అర్థమైందా? రేయ్ మమ్మల్ని మీ మరదళ్ళకి ఇంట్రడ్యూస్ చేయరా. రేయ్ నేను ఇంతవరకు పెళ్లి కూతురుతోనే సరిగ్గా మాట్లాడలేదు. వాళ్ళని అలా పరిచయం చేస్తాను రా. పెళ్ళవనివ్వండి చూద్దాం. ఏంట్రా నువ్వు? రే బామర్ది, మా పరువు తీయకురా. మమ్మల్ని పెళ్లి కూతురికి ఇంట్రడ్యూస్ చేసి వదులు. నీ మరదళ్ళు అక్కడే ఉంటారు కదా, మేము వాళ్ళని లైన్ లో పెట్టుకుంటారా ప్లీజ్ రా. ఇప్పుడు పెళ్లి కూతురు గదికెళ్తే బాగుండదురా. అదేం తప్పు కాదు బామర్ది. నీ కాబోయే భార్యకి నీ స్నేహితుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు అంతే. ఎరా అంతేనా? అంతే. రే బావా, ముందు మమ్మల్ని పరిచయం చేసి నీ కాబోయే భార్యతో కబుర్లు పెట్టుకో. ఆ తర్వాత నీ మరదళ్లకు లైన్ వేసుకుని ఎవరో ఒకరం తోడల్లో అవుతారా నీకు? పెళ్లి మండపంలో ఇలాంటివన్నీ సహజం. ఇంకా చెప్పాలంటే చాలా జంటలు పెళ్లికొచ్చి కలుసుకుని పెళ్లి చేసుకున్నవే. అబ్బా భలే చెప్పారా. రేయ్ సరే తీసుకెళ్లి పరిచయం చేస్తాను, కానీ ఎవరు పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయకూడదు, సరేనా? అబ్బా బావి ఉండండి రేయ్. తొందరగా ఆగండి. చెప్పండి. అది ఫ్రెండ్స్. ఓహో, అక్కకి ఇంట్రడ్యూస్ చేయాలని తీసుకొచ్చారా? అవును. ఓకే, లోపలికి రండి. ఏంట్రా బావా ఇది? మీ ఆవిడికి పరిచయం చేస్తానని తీసుకొచ్చి ఇలా సిగ్గుపడితే ఎలా? ఎక్స్క్యూజ్ మీ. మా గోపి చూడ్డానికి మాత్రం షై టైపు, పనిలో దిగితే మాత్రం కింగే. కింగ్ కాదురా, మనోడు కిల్లాడి. అవునవును, వీడు చేయేస్తే చాలు రాంగ్ కూడా రైట్ అయిపోతుంది. చూడండి, కస్టమర్స్ దగ్గర ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు, అలాగే మా గోపి మీ దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. రేయ్ ఓవర్ అన్నట్టు
వీళ్ళెవరు మీ ఫ్రెండ్సా? ఆహా కాదండి, వీళ్ళిద్దరూ నా చెల్లెళ్ళు. తను నా ఫ్రెండ్ మల్లిక. హాయ్. మేము డీసెంట్గా చేయిస్తుంటే మీరు ఇంత ఇండీసెంట్గా బిహేవ్ చేస్తున్నారు. డీసెన్సీ అంటే ఏమిటో మీ ఫ్రెండ్కి నేర్పండి. రేయ్ ఇంకాపండి. అదేం కాదు బామర్ది, తెలుగింటి ఆడపడుచులా కనిపించాలని. రేయ్ ఈ కాలం ఆడపిల్లలు చాలా షార్ప్ రా. చేసింది చాలు. రేయ్, ఏంట్రా గోపి ఇది? పదండ్రా, రేయ్, పదండి ప్లీజ్. ఆగరా. పదండ్రా, భోజనానికి టైం అవుతుందిరా. రండి భోంచేద్దరు గాని. పదండి. పదరా. ఏంట్రా గోపి? బాయ్ 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 బాయ్. సారీ అండి. రేయ్ ఏంట్రా మీరు? లేకపోతే ఏంట్రా బావా, పెళ్ళికొడుకు ఫ్రెండ్స్తో మాట్లాడరా వాళ్ళు? సర్లేండి వదిలేండి, పదండి. సర్లేరా కానీ ఇంతసేపు ఆయన ఇక్కడే ఉండాలి. ఇంతలోనే ఎక్కడికెళ్ళుంటాడబ్బా? ఏంటర్చనా, పెళ్ళికొడుకు గోపి పెద్ద మెకానికల్ ఇంజనీర్ అని చెప్పావే, కానీ ఆయన ఫ్రెండ్స్ని చూస్తే అలా లేరు. చాలా లోకల్గా ఉన్నారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియనట్టుందే. అవునర్చన, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. చదువుకున్న వాళ్ళలా బిహేవ్ చేయలేదు, లోకల్గా బిహేవ్ చేశారు. అవును కావ్య, నా అనుమానం కూడా అదే. మీ అనుమానం కరెక్టేనమ్మా. వాళ్ళు ఇంజనీర్లు కాదు, మామూలు మెకానిక్లు. మా అబ్బాయి గోపి ఉన్నాడే, తను ఇంజనీర్ చదివానని గొప్పలు పోడు. అందరితోనూ కలిసిపోతాడు, అందరితోనూ సరదాగా నవ్వుతూ మాట్లాడతాడు. మా గోపికి చదువుకున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు, డబ్బున్నవాళ్ళు, డబ్బు లేనివాళ్ళు అంతా సమానమే. మా గోపికి అన్ని అంతస్తుల వారితోనూ స్నేహం ఉంది. సరే కాని మా రాణి ఇటొచ్చిందా? ఇందాకే వెళ్ళిపోయిందండి. సరేనమ్మా, నేను తనను వెతుక్కుంటూనే వచ్చాను. వస్తానమ్మా. ఈడేంట్రా ఎంత ఆలస్యం చేస్తున్నాడు? ఏమోరా, చెప్పింది సేపైంది ఇంకా రాలేదేంట్రా? ఒకవేళ తమ్ముడు చెప్పానని గోపి మనకు అబద్ధం చెప్పి హ్యాండ్ ఇచ్చాడేమో. రే గోపి అలాంటి వాడు కాదురా. వాడు మందు కొట్టకపోయినా మందు కొట్టే వాళ్ళ మనస్తత్వం బాగా తెలుసు. ఒకవేళ మందు తీసుకురావడానికి వెళ్ళిన వాడు ఏమైనా ఫుల్గా మందు కొట్టి గుర్రం ఎక్కేశాడేమో. నిజమే, వాడిని నమ్మడానికి లేదు. అవునవును, వాడు. రారా బాసు రా. ఇదిగోండ్రా, మీరు అడిగిన బ్రాందీ, విస్కీ, రమ్ము, జిన్ అన్ని ఇందులో ఉన్నాయి. మరి పండగ చేసుకోండి. మరి మిక్సింగ్ వాటర్ రా. అరే తమ్ముని తీసుకురాకుండా అన్నీ మాత్రం ఎలా తీసుకొస్తాను రా? అన్నీ అందులోనే ఉన్నాయి. అలాగా? అరే చెప్తున్నాను, పైకెళ్ళి పై రూమ్లో సౌండ్ రాకుండా మందు కొట్టండి, సరేనా? అలాగేరా. మందు కొట్టేటప్పుడు ఎటువంటి సౌండ్ రాకూడదు, ఓకే? అలాగేరా. రే ఒకవేళ గాని అలా సౌండ్ గాని చేస్తే వాసుగాడి విశ్వరూపం చూస్తారు. వాసు, మేమన్నా మందు కొత్తవాళ్ళం అనుకున్నావా గోల్ చేయడానికి? మేమేం చిన్నపిల్లలం కాదుగా. సరేరా. అలాగే పేక ముక్కలు కూడా ఇస్తే లోపలే కూర్చుని ఆడుకుంటాం, బయటికే రాం. ఏమంటా? ఇంకా అడగలేదేంట్రా అనుకుంటున్నాను. అరే చూస్తున్నారు కదరా, మా అన్నయ్య పెళ్ళి పనులన్నీ నా నెత్తి మీద వేసుకొని చేస్తున్నాను, కాబట్టి సౌండ్ రాకుండా పైకెళ్ళి మందు కొట్టండి రా. అలాగే. అలాగే బాబు, అలాగే. పని చూసుకో. బాయ్. పదండి. అరే బామర్ది, సైడ్ డిష్ ఏమీ తీసుకురాలేదేంట్రా వాడు? వాసుగాడు వెళ్ళిపోతున్నాడు రా. పద పద. అరే వాసు, వాసు, రే వాసు, వాసు. అబ్బా వెళ్ళిపోయాడు రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వాడు? రే మేము వెళ్ళి సైడ్ డిష్ తీసుకొస్తాం. మేము వచ్చేంత వరకు సరుకు ఓపెన్ చేయొద్దు, సరేనా? వెళ్ళండి రా బాబు, వెళ్ళండి. రే ముందుగానే చెప్తున్నా, ఏం ఓపెన్ చేయొద్దు, సరేనా? సరేరా బాబు, వెళ్ళండి రా. కళ్ళు మండటం లేదు, కడుపు మండుతోంది. ఏం ఉల్లిపాయలు రా ఇవి? ఏం కరమరా మనకది. తరగండి రా, త్వరగా తరగండి, త్వరగా కానివ్వండి. అలాగే గురు. అది కాదురా,
ఈ ఉల్లిపాయలన్నీ ఎప్పుడు దొరుకుతావురా నాయనో? పని మనకప్ప చెప్పి వాళ్ళు చూడరు, జీడిపప్పులు తింటున్నారు. ఏ ముసలోడా, ఏ ఇటు. ముసలోడా? ఎవర్రా మీరు? వడలు, అప్పడాలు, వడియాలు ఈ సైడ్ డిష్లన్నీ పార్సిల్ చేయి. ఏంటి వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, సైడ్ డిష్లు పార్సిల్ చేయాలా? నీ కంటికి నేను ముసలాళ్ళ కనపడుతున్నానట్రా? అవునరా, సైడ్ డిష్లు దేనికిరా? ఏ ముసలాడా, ఎన్ని పెళ్ళిళ్ళు వంట చేసుంటా? ఈ సైడ్ డిష్లు దేనికో నీకు తెలియదా? ఏంటి నేను పెళ్ళిళ్ళలో వంటలు చేసేవాళ్ళ కనపడుతున్నానా? లేకపోతే కలెక్టర్ పని చేస్తున్నావా? వెంటనే నేను అడిగిన సైడ్ డిష్లు పార్సిల్ చేయి. ఊరికే ప్రశ్నలు ఏమాకు. ఏయ్ ఏంట్రా సైడ్ డిష్లు పార్సిల్ చేయమని ఆర్డర్ వేస్తున్నావు? నేనెవరో తెలుసా? ఏయ్ మేమెవరో తెలుసా? ఎవర్రా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్. ఓ నేనెవరో తెలుసా? పెళ్లి కొడుకు తండ్రిని. తండ్రంట్రా? ఏదో కొడుకు పెళ్లి కదా, బాధ్యతగా దగ్గరుండి వంట పనులు చేయిస్తా ఉంటే వెంటనే ముసలోడా సైడ్ డిష్లు పార్సిల్ చేయి అని ఆర్డర్లు వేస్తున్నారేంటి? సారీ సార్, మీరెవరో వంట వాళ్ళు అనుకుని. అది అది మర్యాద అంటే. రే రారా పోదాం. ఏయ్ ఆగండి, రండి కూర్చోండి. అవును, వడియాలు, అప్పడాలు, పచ్చళ్ళు, ఈ సైడ్ డిష్లు పార్సిల్ చేయమంటున్నారు ఎందుకు? మందు కోసమేనా? ఏంట్రా ఆలోచిస్తున్నారు? పెళ్లి కొడుకు తండ్రితో ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? నేనేమి తప్పుగా అనుకోను.